మంగమ్మ గారు, ఏయ్, నా పర్మిషన్ లేకుండా నా రూమ్ కి ఎందుకు వచ్చావే? పో బయటికి. లేదు మంగమ్మ గారు, మీ విషయంలో నా తెలియక తప్పు చేసిన. తెలియక కాదే, కావాలని నన్ను ఏడిపించాలని నువ్వు తప్పు చేస్తున్నావు. అయినా నువ్వేంటి, నీ బ్రతికేంటి? నాతోనే పోటీ పడాలని చూస్తావా? నీలాంటిది నా పక్కన నిలబడి డాన్స్ చేసి నాకెంత షేమ్ గా ఉంటుందో తెలుసా? అసలు నీ ముఖం చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. పో బయటికి. లేదు మంగమ్మ గారు, మీ విషయంలో నేను ఇట్లాంటి తప్పు చేయను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి మంగమ్మ గారు. ఇప్పుడు క్షమాపణ చెప్తే ఇందాక నేను బాధపడిందంతా పోతుందనుకుంటున్నావా? అవును మంగమ్మ గారు, మీకు క్షమాపణ చెప్తే మీరు సులువుగా నవ్వుతూ ఉంటారని మా అమ్మ చెప్పింది. అంటే మీ అమ్మ చెప్పిందని వచ్చేవే తప్ప నీకు తప్పనిపించి రాలేదన్నమాట. ఏం డ్రామాలాడుతున్నావే? లేదు మంగమ్మ గారు, నిజంగానే నాకు కూడా తప్పు అనిపించే క్షమాపణ చెప్పడానికి వచ్చానమ్మా. అయితే ఇలా కాదే, మోకాళ్ళ మీద కూర్చుని చెంపలు వేసుకుని చెప్పు.